హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మన ప్రివ్యూలో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దీప శివనారాయణ ఇంటి వారసురాలని అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన దాసు ఆనందంలో కార్తీక్, శౌర్య, అనసూయ. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది? అసలు దాసు కోమాలో ఉన్నాడు కదా, మరి కోమాలో నుంచి దాసు అసలు ఎప్పుడు బయటకు వచ్చాడు? దీప శివనారాయణ ఇంటి వారసురాలు అని చెప్పేసి శివనారాయణకి దాసు నిజాన్ని చెప్పాడా? మరి దీప తన సొంత మనవరాలు అని చెప్పేసి నిజాన్ని తెలుసుకున్న శివనారాయణ జ్యోత్స్నని ఏం చేయబోతున్నాడు? అసలు సీరియల్లో ఇదెలా జరుగుతుంది అని చెప్పేసి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఇక సీరియల్లో కనుక చూసుకున్నట్లయితే దశరథ్ అయితే ఇంట్లో వాళ్ళందరితో కూడా సరిగ్గా మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇక వెంటనే సుమిత్ర అయితే దశరథ్ దగ్గరకు వస్తుంది. ఏమైందండి, ఈ మధ్య మీరు ఎందుకు అంత డల్ గా కనిపిస్తున్నారు? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నాడు? దాసు కనిపించడం లేదు కదా, ఒకవేళ దాసు గురించి ఆలోచిస్తున్నారా? నిజానికి అసలు దాసు ఎక్కడికి వెళ్ళుంటాడండి? అసలు ఏమి తన గురించి ఎందుకు మనకు అసలు క్లియర్ గా ఏమీ తెలియడం లేదు. ఏమై ఉంటుంది దాసుకి అని చెప్పేసి అంటూ సుమిత్ర అయితే దశరథను అడుగుతూ ఉంటుంది. అసలు దాసు ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు అని చెప్పేసి దాసు గురించి మిమ్మల్ని అందరూ కూడా అన్ని రకాలుగా ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ మీరు మాత్రం ఎవరికి కూడా సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. మొహంలో ఏదో తెలియని టెన్షన్ అయితే నాకు కనిపిస్తుంది. ఇంతకు ముందులో మీరు న్యాచురల్ గా అసలు కనిపించడం లేదు అండి. నాకు చెప్పకూడని ఏమైనా విషయాలు, రహస్యాలు మీ మనసులో ఉన్నాయా? నాకు చెప్పకూడదు అని చెప్పేసి అంటుంది సుమిత్ర. అదేంటి సుమిత్ర అలా మాట్లాడుతున్నావు? నీకు చెప్పకూడని విషయాలు ఏముంటాయి? నీకంటూ నేను చెప్పకుండా ఎలా ఉంటాను? మనసులో బాధ నీతో చెప్పకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి అంటాడు దశరథ. ఇక సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటండి ఆ బాధ? అలా మాట్లాడుతున్నారేంటి? ఇంట్లో జ్యోత్స్న, పిన్ని, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉన్నారా? ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి అడుగుతాడు దశరథ. ఎవరు కూడా లేరండి, జ్యోత్స్న ఆఫీస్కి వెళ్ళిందని చెప్పేసాడు సుమిత్ర అనడంతో, సరే సుమిత్ర ముందు నువ్వు వెళ్ళి డోర్ క్లోజ్ చేసిరా, తర్వాత చెప్తానని చెప్పేసాడు దశరథ అనడంతో వెంటనే సుమిత్ర అయితే డోర్ అయితే క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు సుమిత్ర, దాస్ అసలు ఎక్కడున్నాడో నాకు బాగా తెలుసు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాసు మాట్లాడే కండిషన్ లో లేడు. దాసు కోమాలో ఉన్నాడు అని చెప్పేసి దశరథ అనడంతో సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలేం మాట్లాడుతున్నారండి? దాస్ అసలు కోమాలో ఉండడం ఏంటి? దాసుకి ఆ పరిస్థితి వచ్చేలాగా ఎవరు చేశారు అని చెప్పేసి అంటూ సుమిత్ర చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. సుమిత్ర, అసలు దాసు కోమాలో ఉండడానికి కారణం ఎవరో కనుక నీకు తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలియడం లేదు. అసలు దాసు కోమాలో ఉండటం ఏంటి? అసలు దాసు కోమాలో ఉండడానికి కారణం వేరెవరో ఏంటండి? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పేసి అంటే సుమిత్ర చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు సుమిత్ర అసలు దాసు కోమాలో వెళ్ళడానికి కారణం ఎవరో కాదు, మన కూతురు జ్యోత్స్న. జ్యోత్స్న స్వయంగా రాడ్ తీసుకుని మరి ఆ స్థలం మీద కొట్టింది బలంగా. అది నేను కళ్ళారా చూశాను. అసలు జ్యోత్స్న ఎందుకు ఇలా పనిచేస్తుందో నాకే తెలియడం లేదని చెప్పేసాడు దశరథ అనడంతో సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలేం మాట్లాడుతున్నారండి మీరు? అసలు జ్యోత్స్న దాస్ తల మీద కొట్టడం ఏంటి? అసలు దాస్ కోమాలోకి వెళ్ళడానికి కారణం జ్యోత్స్న అని చెప్పేసి అంటున్నారేంటి? మేము మాట్లాడేది నిజమేనా అని చెప్పేసి అంటూ సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. సుమిత్ర, అసలు దాస్ తల మీద కొట్టడమే కాదు, చివరాఖరికి దాస్ని చంపే ప్రయత్నం కూడా చేసిన జ్యోత్స్న. నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను. జ్యోత్స్న నుంచి దాస్ని ఎలా కాపాడుకోవాలో ఆ రోజు నాకు అసలేమీ అర్థం కాలేదు. అసలేం మాట్లాడుతున్నారండి మీరు? అసలు దాస్ని చంపే ప్రయత్నం మన కూతురు జ్యోత్స్న ఎందుకు చేస్తుంది? నిజానికి ఒక మనిషిని చంపే అంత దుర్మార్గంగా మన కూతురు ఎందుకు ఆలోచిస్తుంది? నిజానికి అసలు దాస్ ఆ ముందు రోజు నాడు మనకేదో నిజాన్ని చెప్పడానికి మన దగ్గరికి వచ్చాడు. కానీ నిజాన్ని చెప్పవద్దు అని చెప్పేసి అన్నట్లుగా జ్యోత్స్న చాలా కోపంగా దాస్ వంక సీరియస్ గా సైగ చేసింది. దాంతో జ్యోత్స్న అంత సీరియస్ గా చూడడంతో ఏమీ మాట్లాడకుండా దాస్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు దాస్ మన ఇంటికి అయితే వచ్చేసాడు. రావడంతోనే మనతో ఏదో చెప్పాలి అనుకున్నవాడు మౌనంగా వెళ్ళిపోయాడు. నాకు వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. జ్యోత్స్న ఏదో మాట్లాడింది దాస్తో. అసలు ఆ రోజు దాస్ తల మీద గట్టిగా కొట్టింది. అంతేకాకుండా కారులో ఎక్కించుకుని మరి ఊరి చివర తీసుకుని వెళ్లి రాయితో అసలు దాస్ని చంపే ప్రయత్నం కూడా చేసింది జ్యోత్స్న. మన కూతురు ఎందుకండి ఇలా చేస్తుంది? అసలు దాస్ని చంపే ప్రయత్నం జ్యోత్స్న ఎందుకు చేస్తుంది? అంటే అసలు ఎలా జరిగింది? కానీ ఈ నిజాన్ని మీరు ఎవరికి కూడా చెప్పుకోకుండా దాస్ని మీరు సీక్రెట్ గా ఎందుకు ట్రీట్మెంట్ చేయిస్తున్నారు? వెంటనే దశరథ, అవును సుమిత్ర, నువ్వు చెప్పింది కరెక్టే. అసలు దాస్ మనతో ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు. అది మనకు తెలియకూడదనే జ్యోత్స్న తనని చంపే ప్రయత్నం చేసింది. అసలు దాస్ ఎక్కడున్నాడు ఏంటి అనేది నేను ఎవరికి ఎందుకు చెప్పడం లేదంటే అసలు ఆ నిజాన్ని నేను తెలుసుకోవాలి. జ్యోత్స్న గురించి ఏదో తెలియని రహస్యం ఉంది. నేను తెలుసుకోవాలని దాస్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని ఇంట్లో వాళ్ళందరికీ కూడా నాకు తెలిసినా సరే నేను నిజాన్ని ఎవరికి కూడా బయట పెట్టలేదు. అసలు దాసు మనల్ని కలిసి మనతో ఏదో చెప్పాలనుకున్నాడు. ఆ విషయాన్ని నేను దాస్ ద్వారాగా తెలుసుకోవాలని నేను ఎవరికి కూడా చెప్పకుండా దాస్కి నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. సరే అండి, ఇప్పుడు ఇంతకీ అసలు దాస్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి అంటూ సుమిత్ర అడగడంతో, చూడు సుమిత్ర, దాస్కి ఇప్పుడు కోమాలో ఉన్నాడు కాబట్టి తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం కండిషన్ బాగానే ఉంది. అని దాస్ అసలు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అన్న విషయం నీకు తెలిసిన ఎన్ని రకాలుగా అందరూ అడిగినా సరే నువ్వు మాత్రం ఎవరికి కూడా నిజాన్ని అసలు బయట పెట్టకూడదు, ఎవరికి కూడా నిజాన్ని చెప్పకూడదు, సరేనా అని చెప్పేసి అంటూ సుమిత్ర దగ్గర మాట తీసుకున్నాడు దశరథ.
ఇలా దశరథ సుమిత్ర ఇద్దరు కూడా దాస్ గురించి మాట్లాడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా డాక్టర్ అయితే దశరథకి అయితే కాల్ చేస్తాడు. ఇంకా రావడంతో దశరథ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇంతలో డాక్టర్ అయితే రే నీకు ఒక గుడ్ న్యూస్ రా, నువ్వు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చావు కదా, తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, కోమాలో ఉన్న దాసు తెరిచాడు, తను ఇప్పుడే స్పృహలోకి వచ్చాడని చెప్పేసి అంటూ ఒక్కసారిగా గుడ్ న్యూస్ చెప్పడంతో వెంటనే దశరథ అయితే దాసును కలవడానికి హాస్పిటల్ కి వెళ్తూ ఉంటాడు. ఇంతలో సుమిత్ర కూడా చూడండి నేను కూడా దాసును కలవడానికి వస్తాను, పదండి వెళ్దామని చెప్పేసి అంటూ దశరథ సుమిత్ర ఇద్దరు కూడా దాస్ దగ్గరకు వస్తారు. దశరథ సుమిత్ర ఇద్దరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం పారిజాతం మీద చూస్తుంది. ఇదేంటి వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు, ఏదో పనుండి వెళ్తున్నారులే, అదే అయి ఉంటుందని చెప్పేసి అంటూ సైలెంట్ గా ఉంటుంది పారిజాతం. హాస్పిటల్ కి వెళ్ళిన దశరథ సుమిత్ర ఇద్దరు కూడా దాస్ దగ్గరికి అయితే వస్తారు. ఇక దాస్ అయితే నిలదీస్తూ ఉంటారు. చూడు దాస్, అసలు జ్యోత్స్న నిన్ను తల మీద ఎందుకు కొట్టింది, నేను చంపే ప్రయత్నం ఎందుకు చేస్తుంది, మా కూతురు గురించి ఏదో తెలియని రహస్యాన్ని నువ్వు మాతో చెప్పాలి అనుకున్నావు, కానీ మా కూతురు నిన్ను అడ్డుకుంటుంది, అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, అసలు నువ్వు నాకు ఏ నిజాన్ని చెప్పాలనుకుంటున్నావు, దయచేసి చెప్పు అని చెప్పేసి అంటూ దశరథ అయితే దాస్ని అడుగుతూ ఉంటాడు. కానీ దాస్ మాత్రం మాట్లాడలేని కండిషన్ లో ఉంటాడు. దాస్ మాత్రం దశరథ చేయి పట్టుకొని ఇలా రా అన్నయ్య అని చెప్పేసి అంటూ దశరథ చేతిని పట్టుకొని దశరథనైతే దగ్గరికి లాగుతాడు. దాసు ఏంది దాసు, ఎందుకు అలా డల్ గా ఉన్నావు, చెప్పలేని కండిషన్ లో ఉన్నావా, సరే అయితే చెప్పొద్దు అని చెప్పేసి అంటూ దశరథ అనడంతో వెంటనే దాస్ అయితే చూడన్నయ్య, నిజాన్ని నేను నీకు ఖచ్చితంగా చెప్పి తీరుతాను, మనకి మీ కూతురు అనుకుంటాను చూసిన మీ కన్న కూతురు కాదన్నయ్య, అసలు నా కూతురు, నిజానికి మీ ఇంటి వారసురాలు ఎవరో కాదు, దీప మీ కన్న బిడ్డ అని చెప్పేసి అంటూ దాసు నిజాన్ని బయట పెట్టడంతో దాస్ సుమిత్ర దశరథ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అన్నయ్య మీరు వింటున్నది నిజమే, పారిజాత మా అమ్మ ఇద్దరు బిడ్డల్ని కూడా మార్చేసింది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి దాసు నువ్వు అసలే మాట్లాడుతున్నావు, అవును వదిన, అమ్మకి ఈ నిజం తెలుసు, జ్యోత్స్న కూడా ఈ నిజం తెలుసు, ఎక్కడ జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అని చెప్పేసి నేను నిజాన్ని మీకు బయట పెట్టేస్తానా అని చెప్పేసి జ్యోత్స్న నన్ను చంపే ప్రయత్నం చేసింది. రండి వదిన, ఈ నిజాన్ని నేను మీతో ఇప్పుడు చెప్పాను కాబట్టి మీరెవరు కూడా ఈ నిజాన్ని బయట పెట్టవద్దు, నేను కోలుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ నేను జ్యోత్స్న యొక్క రహస్యాన్ని బయట పెడతాను. దాసు నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను, నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు. దశరథ సుమిత్ర దాస్ మాటలకి సరే అంటారు. చూడు దాసు, నువ్వు ఎలాగైనా సరే కోలుకున్న తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఇంటికి వచ్చిన తర్వాతే ఈ రహస్యాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్దు గాని అప్పటి వరకు కూడా మేము కూడా ఎవరికి చెప్పము, నీకు మాట ఇస్తున్నానని చెప్పేసి దశరథ సుమిత్ర ఇద్దరు కూడా దాస్ కైతే మాట ఇస్తారు. దాంతో దశరథ సుమిత్ర దాస్ కోలుకోవడంతో కోమాల నుంచి బయటకు రావడంతో తన ఆరోగ్యం మెరుగుపడడంతో చాలా సంతోషిస్తారు. వెంటనే దశరథ అయితే డాక్టర్ దగ్గరనైతే కలుస్తాడు. ఎందుకంటే దాస్ కండిషన్ గురించి ఎలా ఉందని తెలుసుకోవాలని. ఇక డాక్టర్ కూడా దాస్ అయితే 2 రోజుల్లో కోలుకుంటారు, తన పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ఇన్ని రోజులు సరైన ఫుడ్ తీసుకోలేదు కాబట్టి మీతో ఆనందంగా మాట్లాడుతున్నాడు, ఎందుకంటే 2 రోజుల్లో తన మొత్తం కూడా తన బాడీ సెట్ అయిపోతుంది, డిశ్చార్జ్ కూడా చేస్తాము, ఇంటికి తీసుకెళ్లొచ్చు సరేనా అని చెప్పేసి అంటూ డాక్టర్ అయితే దశరథ్కి చెప్తారా, ఇంకో 2 రోజుల్లో దాస్ ఎలాగైనా సరే కోలుకోవాలి, తన ఇంటికి తిరిగి రావాలి, పూర్తి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి అంటూ తను కోలుకోగానే నువ్వు నాకు కాల్ చేయి, నేను వెళ్తాను అని చెప్పేసి అంటూ దశరథ సుమిత్ర ఇద్దరు కూడా హాస్పిటల్ నుంచి ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చిన సుమిత్ర అయితే జ్యోత్స్నని సరిగ్గా పట్టించుకోదు. జ్యోత్స్న గురించి ఏదో తెలియని అమ్మాయిలాగా బయట అమ్మాయిలాగా ట్రీట్ చేస్తూ ఉంటుంది సుమిత్ర. ఇక సుమిత్రలో తేడాను గమనించిన జ్యోత్స్న అయితే ఏంటి మమ్మీ అసలు కొన్ని రోజుల నుంచి నాతో సరిగ్గా ఉండటం లేదేంటి, ఏం జరిగిందని చెప్పేసి అడుగుతుంది సుమిత్రని. ఇక వెంటనే సుమిత్ర అయితే చూడు జ్యోత్స్న, నీ పని ఏదో నువ్వు చేసుకుంటున్నావు, నా పని ఏదో నేను చేసుకుంటున్నాను, నీతో తీరికపడిగా అంత మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, ప్రేమగా మాట్లాడి కలిసి ఉండే అంత సన్నిహిత్యం మన ఇద్దరి మధ్య ఎప్పుడూ లేదు కదా, నువ్వెప్పుడు పారిజాత మనవరాలుగానే పెరిగావు కాబట్టి అలానే ఉండని చెప్పేసి అంటుంది సుమిత్ర. ఇక 2 రోజులు అయితే గడిచిపోతూ ఉంటాయి. ఇక తర్వాత డాక్టర్ కాల్ చేయడంతో దశరథ్ అయితే హాస్పిటల్ కి వెళ్లి దాస్ అయితే తిరిగి ఇంటికి తీసుకొని వస్తాడు. దాస్ తో కలిసి వస్తున్న దశరథుని చూసి జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా గుండె పగిలినంత పని అయిపోతుంది. కట్టి స్వయంగా దాస్ని దశరథ స్వయంగా ఇంటికి తీసుకురావడంతో అది చూసిన జ్యోత్స్నకి అసలేమీ అర్థం కాదు. వెంటనే శివనారాయణ వస్తాడు. ఏంటి అసలు ఈ దాస్ని ఎందుకు మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకొని వచ్చావు, ఇన్ని రోజులు వీడి కనిపించడం లేదు అని చెప్పేసి అందరూ కంగారు పడ్డారు కదా, ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా, తిరిగి తీసుకొచ్చావు కదా, ఇంటికి ఎదుగు తెచ్చావు, ముందు తీసుకుని వెళ్ళు అని చెప్పేసి అంటాడు శివనారాయణ. దశరథ అయితే చూడరు నాన్న, తను చెప్పే నిజాన్ని మీరు ఇంట్లో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి, దయచేసి మీరు వినండి. వెంటనే శివనారాయణ చూడరా, వాడు చెప్పే నిజాన్ని నేను ఏది తెలుసుకోవాలనుకోవడం లేదు, మాట్లాడే అవసరం కూడా నాకు లేదు, దయచేసి వాడిని ఇక్కడి నుంచి పంపించేసి అని చెప్పేసి అంటూ శివనారాయణ చాలా సీరియస్ అవుతాడు. వెంటనే దశరథ చూడండి నాన్న, దాస్ చెప్పే నిజాన్ని మీరు ఖచ్చితంగా విని తీరాల్సిందే అని చెప్పేసి అంటూ దశరథ చాలా సీరియస్ అవుతాడు. వెంటనే దాస్ అయితే నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తాడు. అసలేం చెప్పాలనుకుంటున్నావు, డైరెక్ట్ గా చెప్పు అని చెప్పేసి అంటూ శివనారాయణ అడగడంతో ఇక వెంటనే దాస్ అయితే చూడండి, ఇన్ని రోజులు మీ మనవరాలు అనుకుంటున్న ఈ జ్యోత్స్న మీ సొంత మనవరాలు కాదు, నాకు ఈ ఇంటి పరమేశ్వర కళ్యాణికి పుట్టిన కూతురు, దానికి మీ ఇంటి వారసురాలు, మీ సొంత మనవరాలు ఎవరో చెప్పనా, దీపే అసలైన వారసురాలు, జ్యోత్స్న నా కూతురు, దానికి మా అమ్మ పారిజాతం చేసిన కుట్ర వల్లే ఇదంతా కూడా జరిగింది, ఇంటి వారసురాలను రోడ్డు మీద పడేసింది, నా కన్న బిడ్డను ఈ ఇంటి వారసురాలుగా తీర్చిదిద్దింది, దీపే అసలైన ఈ ఇంటి వారసురాలు, ది గ్రేట్ శివనారాయణ సొంత మనవరాలు ఎవరో
కాదు దీప. నిజం అర్థమైంది అనుకుంటా అని చెప్పేశాడు దాసు. అసలు నిజాన్ని బయట పెట్టడంతో శివనారాయణకు ఒక్కసారిగా షాక్ అనిపిస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు, తాగొచ్చి ఏమన్నా వాగుతున్నావు అని చెప్పేసి అంటాడు శివనారాయణ. ఇక వెంటనే దశరథ, చూడండి నాన్న, దాసు చెప్పే ప్రతి మాట కూడా నిజం. మనకి ఎన్ని రోజులు దాస్ కనిపించకపోవడానికి, దాస్ అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలుసా? మీ మనవరాలు జ్యోత్స్న. అసలు నిజం తెలిసిపోయిందని ఇంటికి వచ్చి దీప మీ సొంత మనవరాలు అని చెప్పేసి అసలు నిజాన్ని ఇంట్లో అందరికీ ఎక్కడ బయట పెట్టి నిజాన్ని బయట పెడతాడా అని చెప్పేసి జ్యోత్స్న దాసును చంపే ప్రయత్నం చేసింది. స్వయంగా జ్యోత్స్న దాస్ తల మీద కొట్టి దాసును చంపే ప్రయత్నం చేస్తూ ఉండగా నేనే స్వయంగా చూశాను జ్యోత్స్నని. నుంచి నేను చూసిన దృశ్యం వల్ల అసలు నా మైండ్ లాగా లేదు. జ్యోత్స్న అసలు ఈ పని ఎందుకు చేసిందని చెప్పేసి ఇప్పటి వరకు కూడా చాలా టెన్షన్ పడిపోయాను. ఎప్పుడైతే దాసు కోమాల నుంచి బయటకు వచ్చి నిజాన్ని బయట పెట్టాడో అప్పుడే నాకు ఈ జ్యోత్స్న అసలు మనవరాలు కాదని, నా కూతురు కాదని నిజాన్ని తెలుసుకున్నాను. ఆ రోజు నేను అసలు జ్యోత్స్న చంపేయాలి అనుకున్నాను. ఎందుకంటే జ్యోత్స్న యొక్క నిజ స్వరూపం మీరు కూడా తెలుసుకోవాలి కదా, అందుకని నేను దాసుని ఇంటికి తీసుకుని వచ్చానని చెప్పేసాడు. జ్యోత్స్నకు ఒక్కసారిగా షాక్ ఇస్తాడు దశరథ. చూసారా ఫ్రెండ్స్, రాబోయే మన కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఎలా జరగని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. దీప తన సొంత మనవరాలు అని చెప్పేసి శివనారాయణకి దాస్ అయితే అసలు నిజాన్ని బయట పెట్టబోతున్నాడు. మరి ఎలానో జరగని చెప్పేసి మీరైతే కోరుకుంటే కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మా ఛానల్ కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది డైలీ తెలుసుకోవాలి అనుకుని వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.